రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,57,899 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 5,31,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. రేపటి నుంచి అంటే మంగళవారం నుంచి ప్రారంభమయ్యే రెండో సంవత్సరం పరీక్షలకు 5,26,264 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో 98 పరీక్షా కేంద్రాల్లో 76,268 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంటర్ పరీక్షలు చాలా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో కోలాహలంగా మారింది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పోలీసు బలగాలను మోహరించారు. విజయవాడ నగరంలో ప్రధాన బందర్ రోడ్డుతో పాటు పలు రహదారుల వెంట ఉన్న విద్యా సంస్థల్లో ఇంటర్ పరీక్షా సెంటర్ల వద్ద విద్యార్థులు ట్రాఫిక్ రద్దీ రీత్యా అనేక అవస్థలకు గురవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రధానంగా విజయవాడ నగరంలో పలు విద్యా సంస్థల వద్ద ఈ రోజు నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద అటు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. ఈ రోజు మొదటి రోజు కావడంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద కొంత గందరగోళానికి గురయ్యారు. మొదటి సంవత్సరం 36,734 మంది, ద్వితీయ సంవత్సరం 39,534 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాలకు వచ్చిన విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎగ్జామ్ కేంద్రాలకు పోలీసులు, విద్యాశాఖ అధికారులు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా పరీక్ష ప్రారంభమయ్యే సమయం కంటే దాదాపు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇంటర్ పరీక్షల కోసం 1,537 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు సహా ఎలాంటి గాడ్జెట్లకు అనుమతి లేదని ఇప్పటికే విద్యార్థులకు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసింది. అలాగే ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మార్చి 24వ తేదీ వరకు ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో మొదటి సంవత్సరం గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, హిస్టరీ సబ్జెక్టులకు 32 పేజీల బుక్లెట్ ఇవ్వనున్నారు. మిగిలిన బ్యాక్లాగ్ సబ్జెక్టులకు రెండో సంవత్సరం అన్ని సబ్జెక్టులకు 24 పేజీల బుక్లెట్ను అందచేయనున్నారు. ఈ బుక్లెట్లోనే విద్యార్థులు జవాబులు రాయాల్సి ఉంటుంది. అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో చేనేత రంగంపై ప్రశ్నోత్తరాలు ఆసక్తికరంగా సాగాయి. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత సమగ్రంగా సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చీరాల చేనేత క్లస్టర్లకు NRLM కింద 4.17 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఆప్కో చేనేత సంఘాల విక్రయాలపై జీఎస్టీ మినహాయింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. థ్రిఫ్ట్ పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, నగదు పరపతి పథకాలు అమలు చేస్తున్నామని, త్వరలో ఉచిత విద్యుత్ పథకం తీసుకువస్తామని వెల్లడించారు. NHDP కింద ధర్మవరంలో 38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్, పిఠాపురం, మంగళగిరిలో ప్రత్యేక ప్రాజెక్టులు ప్రతిపాదించినట్లు చెప్పారు. SCDP కింద 10 చిన్న క్లస్టర్లు 10.44 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ముడి పదార్థాల సరఫరా, ముద్రా పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆప్కోకు గతంలో జరిగిన నష్టాలను సరిదిద్దుతూ బకాయిలు చెల్లిస్తున్నామని, అమ్మకాలు పెరుగుతున్నాయని తెలిపారు. చేనేతల ఆరోగ్య రక్షణ, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిషన్ల ద్వారా అమ్మకాలు పెంచే చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చేనేతల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా చీరాల నియోజకవర్గంలో 5,214 మంది చేనేతలు ఉన్నారు. ఇందులో మగ్గం పనిచేసేవారు 3,900 మంది ఉన్నారు. ఉపవృత్తుల వారు 1,314 మంది ఉన్నారు. అయితే ఈ ఉపవృత్తుల వారు కూడా మిగతా మగ్గం పనిచేసే వారికి ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయో ఆ రకంగా మాకు కూడా ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. అలాగే మా చీరాల నియోజకవర్గంలో మొత్తం బాపట్లలో 71 సొసైటీలు ఉంటే ఇందులో చీరాల్లోనే 41 సొసైటీస్ ఉన్నాయి. అయితే ఈ సొసైటీస్ అన్నీ కూడా కరోనా వచ్చిన తర్వాత దెబ్బతిన్నాయి. దాంట్లో భాగంగా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మార్కెటింగ్ ఇన్సెంటివ్స్ ప్లస్ బకాయిలు
ఇవన్నిటిని కూడా సకాలంలో చెల్లించమని చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సమస్య, వీళ్ళు చీరాల కార్మికులకి ఇంతకుముందు ఆరోగ్య నిమిత్తం హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళం, అదేమన్నా స్టార్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకు లేదండి. అయితే నేత కార్మికులకు ఉత్పాదకతకు, నాణ్యతకు మరియు ఆదాయాన్ని మెరుగుపరచడానికి చీరాల చేనేత క్లస్టర్ కోసం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద NRLM కింద 4.17 కోట్ల మొత్తాన్ని మంజూరు చేయడం అనేది శిక్షణ కూడా ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన భాగం. రెండో ప్రశ్నకు అవునండి. మూడో ప్రశ్నకు అవునండి. ఇటీవల GST 2.0 సంస్కరణ సందర్భంలో రాష్ట్రంలోని ఆప్కో మరియు ప్రాథమిక చేనేత సహకార సంఘాలు చెల్లించిన GST తిరిగి చెల్లింపుకు సంబంధించిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. నాలుగో ప్రశ్నకు రాష్ట్రంలోని చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడానికి ఈ క్రింద వివరించిన విధంగా సంక్షేమ మరియు పారిశ్రామిక అభివృద్ధి పథకాలు అమలు చేయబడుచున్నది. సంక్షేమ పథకాలు: సహకార చేనేత పొదుపు నిధి పథకం, చేనేత కార్మికులకు NTR పెన్షన్ భరోసా, ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు నగదు పరిమితి, చేనేత కార్మికులకు మరియు మరమ్మగ్గాలకు ఉచిత విద్యుత్తు. అభివృద్ధి పథకాల అధ్యక్ష, జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం NSDP ధర్మవరంలో 38.31 కోట్ల రూపాయల ఖర్చుతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఆమోదించబడినది. అదేవిధంగా పిఠాపురం మరియు మంగళగిరిలో 12 కోట్లతోనూ మరియు 22.35 కోట్ల కేటాయింపులో ప్రత్యేకత ప్రాజెక్టులకు ప్రతిపాదించడమైనది. చిన్న క్లస్టర్లకు అభివృద్ధికి SCDP ద్వారా 10.44 కోట్ల కేటాయింపుతో 10 క్లస్టర్లు మంజూరు చేయబడినది. సహకార క్లస్టర్లు కాకుండా ఇతర క్లస్టర్లకు కూడా ఆర్థిక సహాయం, ముడి పదార్థాలకు సరఫరా పథకం, నేత కార్మికులు ముద్రా పథకం, చేనేత మార్కెటింగ్ సహాయం ప్రదర్శనలు. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు అడిగినట్లుగానే ఉపకృతులు చేసేవారికి కూడా ఈ సంక్షేమ పథకాలని అందుతాయన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అతి తక్కువ కాలంలోనే అంటే అధ్యక్ష, ఈరోజు ఈ సంఘాల బకాయిల విషయంలో ఆలోచిస్తే ఏం జరిగిందంటే, గత ప్రభుత్వం ఆప్కోను కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. చిన్న సంస్థ ఆప్కో అయినా ఆప్కో మీద కూడా కేంద్రం నుంచి 120 కోట్ల నిధులు తీసుకొచ్చి మళ్ళీ చేయడంతో ఈరోజు ఆప్కో పరిస్థితి దారుణమైన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడిప్పుడే ఆప్కో సొసైటీల ద్వారా తీసుకున్న బకాయిలు కూడా ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. సభ్యులు అడిగినట్లుగా హెల్త్ ఇన్సూరెన్స్ విషయం అడిగారు అధ్యక్ష. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడిగిన వర్గాలందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా తీసుకురావడం కూడా జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ ఇంకా ఏదైతే చేనేతలు గతంలో 14-19లో స్వర్ణయుగంలో జరిగింది అధ్యక్ష. ఈ అతి తక్కువ కాలంలోనే చేనేతలు అన్ని విధాలుగా ప్రోత్సాహంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళలో స్కిల్ ట్రైనింగ్ కూడా అందజేస్తున్నాం. అదే కాకుండా ఆప్కో సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఎక్కడికక్కడ క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా సభ్యులు అడిగినట్లుగా ఖచ్చితంగా చేనేతల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 1, 2, 3. ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ రోజు పాల్గొన శుద్ధ షష్ఠి సందర్భంగా విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల వచ్చే షష్ఠి తిథిని పురస్కరించుకుని మహామండపంలో 7వ అంతస్తులో గల కళావేదిక వద్ద వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా వైభవంగా జరిగింది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి లోక క్షేమార్థం క్రతువులను నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ స్వయంగా హాజరై స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం మహామండపంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. श्रीमान श्रीमतः गोत्रः नामधेयः वाङ्कटोद्गोत्रोद्भवस्य श्रीनानायक नामधेयस्य धर्मपत्नी सिद्धि द्वारा मम जन्म समये संभावित कुजदोष राजनं दर्शयामि नीराजनानन्तरम् आचमनीयं समर्पयामि रक्षां धारयामि। ओम
भवजोलिर्भवसि भवतस्थितं नक्षत्राणां नेच्छसि समापाहितः ॐ माधवाय स्वाहा ॐ गोविन्दाय कामपुरुषमुत्तमांसा कामेवत्वादिष्टिर्भावे कामैरते येषा ते कामदक्षिणा पुत्राणस्त्वा मांगल्यधारण मुहूर्तस्तु భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బీసీ గర్జన పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభ కోలాహలంగా సాగింది. విశేష సంఖ్యలో హాజరైన బీసీలను ఉద్దేశించి పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ప్రసంగించారు. దాదాపు గంటసేపు సాగిన ఆయన ప్రసంగం సభికులను ఉత్తేజపరిచింది. బలహీన వర్గాలు ఎప్పటినుంచో కోరుకున్న 5 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీసీ గర్జన నిర్వహించామని తెలిపారు. బీసీలకు రక్షణ చట్టం వర్తింప చేయాలని, రాజధాని నిర్మాణంలో బీసీలను భాగస్వామ్యులను చేయాలని, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాలను కేటాయించాలని కోరారు. సమగ్ర కుల గణన జరిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు వర్తింప చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న దోపిడీ పార్టీలు పాలనలో పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. బీసీ సింహగర్జన జరగకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని, అనుమతి ఇవ్వకపోవడంతో తాము హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నట్లు వివరించారు. కుట్రలు కుతంత్రాలతో బీసీలను అణచివేస్తున్న దోపిడీ పార్టీల్లో ఉన్న బీసీ నేతలు కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. సభను అడ్డుకునేందుకు బీసీ మంత్రితో లోకేష్ రాయబారం పంపారని, తాను అలాంటి వాటికి లొంగే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఒక దశలో ఆ మంత్రి బెదిరింపులు కూడా దిగారని చెప్పారు. తాను ఇలాంటి చీకటి చిల్లరి బెదిరింపులను ఎన్నో చూశానని, తన వెంట్రుకు కూడా ఇలాంటి చర్యలకు భయపడదని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. బీసీలు కోరుకుంటున్న 5 ప్రధాన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ప్రభుత్వం చవిచూడాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వానికి మార్చి 31 వరకు గడువిస్తున్నామని, అప్పట్లోగా పరిష్కరించుకుంటే అంబేద్కర్ సాక్షిగా ఏప్రిల్ 11న విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. దోపిడీ పార్టీల అణచివేతకు గురవుతున్న బీసీలతో పాటు కాపులు, ఇతర అగ్రవర్ణ కులస్తులు సైతం కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభలో మండల కమిషన్ చైర్మన్ బీపీ మండల్ మనవుడు, బీపీ మండల్, సినీ దర్శకులు శంకర్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా సకల కుల దేవతారాధనతో పాటు జాంబవతి, శ్రీకృష్ణుల కళ్యాణాన్ని జరిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 1124 బీసీ హాస్టల్స్ కు కనీసం ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం లేదంటే వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వాలు గత కొన్ని రోజుల క్రితమే మనం చూసాము, 3,32,000 కోట్లు ఏదైతే ప్రవేశపెట్టారో, బడ్జెట్ ప్రవేశపెట్టారో, ఇందులో బీసీ విద్యార్థులు భావి భవిష్యత్తును నిర్ణయించే యువతకు, విద్యార్థులకు భవనాలు కట్టించడానికి మీకు నిధులు లేవా అని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. రావు పూలే గారి జయంతి ఏప్రిల్ 11వ తేదీన విజయవాడ నడిపోట్టులో రాజధాని ప్రాంతంలో ఆమరణ నిరాహార దీక్షకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు బీసీల యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తారా లేదా బీసీ ఉద్యమానికి మీరు ముందుకొస్తారో తేల్చుకోవాల్సిన పరిస్థితి, తేల్చుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మీ కుట్ర రాజకీయాలని పక్కన పెట్టి ఈ 5 డిమాండ్ల విషయంలో స్పష్టంగా ముందుకు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని
డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ఏకం చేసి ఐక్యత తీసుకొని వచ్చి మన ఆత్మగౌరవం కోసం, అధికారం కోసం బీసీవై పార్టీ ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కోసము అహర్నిశలో కష్టపడిన బీసీవై కుటుంబ సభ్యులు, బీసీ నాయకులు, బీసీ వాదానికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈ రాష్ట్రంలో మరో చరిత్ర రాయడానికి, మన యుగం ప్రారంభం కావడానికి, మన శకం మొదలవ్వడానికి ఇది ఆరంభం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై బీసీ, జై బీసీవై. మన దగ్గర జయమందర సినిమా రిలీజ్ తర్వాతనే మహాత్మా పూలే విగ్రహాలు మొదలైనవి. మొట్టమొదలు మంగళగిరిలో మహాత్మా పూలే విగ్రహం మొదలైంది. ఇక్కడ అంత ఆదర్శవంతమైన ప్లేస్ ఇది. జయమందర సినిమాలో మనం అడిగించినాం, ఓట్లు మావి సీట్లు మీవి అని అడిగించినాం. 25 సంవత్సరాల ముందు జరిగిన సినిమా అది. ఈ రోజుకు కూడా ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవే. 5% మంది గుప్పిట్లోనే, పిడికడు మంది గుప్పిట్లోనే దేశ సంపద మొత్తం ఉంది. 95% మనం దేశ సంపదకి, దేశ వనరులకి, రాజ్యానికి, రాజ్యాధికారానికి దూరంగా నెట్టివేయబడుతున్నాం. అదే సినిమాలో చెప్పించిన మీ పల్లకి మోసి మోసి మా భుజాలు కందిపోయినాయి, ఇక మోయం అని చెప్పిన. మనం ఇప్పటి వరకు ఆ పల్లకులు మోస్తూనే ఉన్నాం. మనం ఇక్కడ శపథం చేయాల్సింది ఏంటంటే, రామచంద్రరావు గారి సమక్షంలో మన ఒక ప్రతిజ్ఞ పూనాలి. మన ఓటు మనమే వేసుకోవాలి, మన రాజ్యం మనమే తెచ్చుకోవాలి, మన పల్లకిలో మనమే కూర్చోవాలి. అప్పుడే మన రాజ్యం వస్తుంది. ఐక్యమత్యంగా ఉండి, ఎందుకంటే అనేక కుట్రలు జరుగుతాయి. ఈ సభ ఆపడానికి కూడా అనేక కుట్రలు జరిగినట్టు నాకు సమాచారం ఉంది. అయినా ఇంతమంది యువకులు, ఉత్తేజపరులు, ఇంతమంది ఒక అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళు, ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్నవాళ్ళు ఇంతమంది వచ్చారంటే నిజంగా కూడా ఈ సభ సక్సెస్కి ఇదే నిదర్శనం. మీరంతా ఒక్కొక్కరు ఒక యువ కెరటాలు, యువ కిషోరాలు. మీరు రేపు మీ గ్రామాల్ని, పల్లెల్ని, మీ కుటుంబాలను మార్చగలిగిన సమర్థత ఉన్న వాళ్ళు. ఈ సందేశం తీసుకెళ్ళండి, రామచంద్ర గారు ఇచ్చే సందేశం తీసుకెళ్ళండి. ఊరు పంచండి, పల్లె పల్లెకు పంచండి, గ్రామ గ్రామానికి, ఇంటింటికి పంచండి. ఉండే ధైర్యంగా చెప్పండి, మన ధైర్యం మనమే చెప్పండి. ఒక మాట ఇవ్వండి, ఎక్కే సీటుకు మొక్కొద్దు. ఏం చేయాలి? ఎక్కాలి. ఎక్కే సీటుకు మొక్కొద్దు. ఏం చేయాలి? ఎక్కే సీటుకు మొక్కొద్దు. ఏం చేయాలి? ఎక్కే సీటుకు మొక్కొద్దు, ఆ సీటు ఎక్కాలి. జై బీసీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాల సందర్భంగా అమరుల ఆశయాలే నేటి దోపిడీ వ్యవస్థను రూపుమాపేందుకు పేదవాడికి అంకుశమవుతాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక పేదవాడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. సిపిఐ 22వ డివిజన్ ఆధ్వర్యంలో శతవసంతాల ముగింపు సందర్భంగా అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. కృష్ణలంక చలసాని భవన్ నుంచి ఎలమంచిలి రామశేషయ్య భవన్ వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం మూలి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, బానిస సంఖ్యలకు వ్యతిరేకంగా పోరాడిన అమరుల త్యాగాలే కమ్యూనిస్టు ఉద్యమానికి బలమని పేర్కొన్నారు. నేడు కార్పొరేట్ వైద్య వ్యవస్థ పేదల బలహీనతను సొమ్ము చేసుకుంటోందని, మెడికల్ మాఫియా పాలకవర్గంపై ప్రభావం చూపిస్తుందని విమర్శించారు. నిజమైన సామాజిక న్యాయం తాయిలాల వల్ల కాదు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కినప్పుడే సాధ్యమవుతుందన్నారు.
సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. ప్రజా నాట్య మండలి నేతలు విప్లవ గేయాలతో సభను ఉత్సాహపరిచారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారతదేశంలో 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ చరిత్రను కలిగి ఉన్నటువంటి పార్టీ. ఇటీవలనే 100 సంవత్సరాల ముగింపు సభలు కూడా ఖమ్మంలో లక్షలాది మందితో చాలా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించాం. ఇక్కడ విజయవాడ నగరంలో కూడా అన్ని డివిజన్లలో కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల చరిత్రను పురస్కరించుకొని వాడవాడలా ఎర్ర జెండాలు ఎగిరేసి పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించి ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించినటువంటి నాటి నుండి నేటి వరకు సాధించినటువంటి అనేక అంశాలపైన ప్రజలకు తెలియజెప్పడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం కమ్యూనిస్టు పార్టీ నగర నాయకత్వం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు కమ్యూనిస్టు పార్టీ దేశంలో చాలా మార్పులు తీసుకొని వచ్చింది. తన పోరాటాల ద్వారా సామాజిక మార్పులు కానీ, ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ, విద్యార్థి యువజనులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, అదేవిధంగా సామాజిక న్యాయం పైన కానీ, భారత రాజ్యాంగం పైన కానీ ఇలాంటి అనేక పోరాటాలు నిర్వహించి ప్రజా హక్కులను కాపాడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ముందంజలో ఉంది. అయినా 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ చరిత్రలో ఇన్ని పోరాటాలు చేస్తూ ఉన్నా నేడు దేశంలో పరిపాలన కొనసాగించినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాలన కొనసాగుతూ ఉంది. మరీ బోగస్ పరిపాలనగా ఈరోజు ప్రసిద్ధికి ఎక్కినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. నిన్న లేక మొన్న ఏఐఏ సదస్సు జరిగితే ప్రపంచ దేశాల నుంచి, అదేవిధంగా ఏఐఏ సదస్సులో ఉత్తరప్రదేశ్ సంబంధించిన గుల్గోటియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీలో ఈ యొక్క కుక్క రోబోను మేము తయారు చేశామని చెప్పేసి దాన్ని ప్రదర్శించారు. కానీ యాక్చువల్గా 350 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని 2 లక్షల రూపాయలకు డబ్బులతో చైనా నుంచి కొనుగోలు చేశారు. భారతదేశ గడ్డపై ఎర్ర జెండాకి 100 సంవత్సరాలు. గడిచిన 100 సంవత్సరాల కాలంలో ఈ దేశానికి స్వేచ్ఛ స్వతంత్రాల కోసం పోరాడి వేలాది మందిని బలిపెట్టినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. స్వాతంత్రం అనంతరం కూడా భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ సాగించినటువంటి వీరోచిత పోరాటాలు ఈ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి మరింత చేరువయ్యింది. అనేక విముక్తి ఉద్యమాలకి నాయకత్వం వహించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. మన విజయవాడ నగరాన్ని తీసుకున్నట్లయితే మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత 2 పర్యాయాలు విజయవాడ నగరపాలక సంస్థకి అధికార పక్షంగా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు భాగస్వాములు అవటం, అధికార పక్షంగా విజయవాడ నగరాన్ని సర్వతోముఖాభివృద్ధికి అభివృద్ధి చేసినటువంటి టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ప్రజలపైన ఎటువంటి భారాలు పడకుండా మంచి పాలనలు అందించి కొండ ప్రాంతము, దిగువ ప్రాంతము అన్ని ప్రాంతాల్లో కూడా మంచినీటి సౌకర్యాలు, డ్రైనేజ్ సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. అటువంటి ఈ రోజున మనం చూసినట్లయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో చూసినట్లయితే ప్రజల సమస్యలు పరిష్కరించేటటువంటి పద్ధతిలో, ప్రజల సమస్యలపైన ప్రస్తావన చేసేటటువంటి పరిస్థితిలో లేనటువంటి పరిస్థితి. ఈయన వచ్చే నెలతో 5 సంవత్సరాలు మున్సిపల్ కార్పొరేషన్ పరిమితి ముగిస్తూ ఉంది. కానీ ప్రజలకి జరిగినటువంటి గత పాలకులు విజయవాడ నగరపాలక సంస్థలో విజయవాడ నగరానికి చేసినటువంటిది ఎక్కడా కూడా ఏమీ లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.